మీరు మున్నీరు ఏడుస్తున్నారు. ఉందో లేదో తెలియదు, ఉండే అవకాశం లేదు, అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు, చూసేవాళ్ళు తెలుసు. ఎందుకంటే 2 ఏళ్ల పాప ఇన్ని రోజులు ఉంటుందా తిండి తిప్పలు లేకుండా, ఎలా సాధ్యం? కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు, పోలీసులు ఎతుకుతున్నారు. అది ఆ బాడీయో లేకపోతే ఇంకోటో రూఢి అయ్యేంత వరకు చనిపోలేదు, చనిపోయిందో తెలియకుండా ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు పోలీసులు 29వ తేదీ కోర్టు దగ్గరికి వెళ్ళి చనిపోయాడు అనో లేకపోతే ఇంకోటో చెప్పేంతవరకు ఆ తల్లి ఏడుస్తూనే ఉండాలిగా, ఆ తండ్రి ఏడుస్తూనే ఉండాలిగా. పోలీసులకు బాధ్యత లేదా? ఇప్పుడు ఇంత గొడవ జరుగుతోంది అని చెప్పి ఒకవేళ బతికుంటే ఎస్ హీజ్ అలైవ్, హీజ్ విత్ అస్ అని చెప్పి చెప్పాలి కదా. చెప్పకుండా 29వ తేదీ వరకు దాచుకుని పెట్టుకుంటాము అని అంటే అది పద్ధతి అవుతుందా? ఎలా? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. మీకు, గొట్టిబాటి గారికి, శాంతి ప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి, బోర్డు చైర్మన్గా, కొంత వివరణాత్మకమైన అంశం కాబట్టి 1-2 నిమిషాలే తీసుకుంటాను. నాకు ఆ బాధ్యత ఉంది. మీ డిబేట్లో మాట్లాడాల్సిన ధర్మం కూడా ఉంది. మీ కోఆర్డినేటర్ ఫోన్ చేసినప్పుడే నేను అడిగాను దేని మీద డిబేట్ అని అంటే, కృష్ణలంక సాయి కృష్ణ విషయం మీద అంటే నేను ధైర్యంగా మీ ముందుకు వచ్చా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున బాధ్యత పట్టాలి. ఒక మాట చెప్తాను. మొదటి మాట, వెంకటకృష్ణ గారు, మీ గర్స్కి నా శల్యం, మీ నిష్పాక్షత జర్నలిజానికి నా నమస్కారాలు. అంటే సమాజంలో ఒక సంఘటన జరిగితే దానికి మీడియాగా బాధ్యత పడి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎలా చెయ్యవచ్చా, చేసే హక్కు అర్హత పోలీసులకు ఉందని ప్రశ్నిస్తున్న మీ తీరు, దీనిని నిజమైన జర్నలిస్ట్ అంటారు, దీనిని దమ్మున్న జర్నలిస్ట్ అని. ఈ కోణం చాలా మీడియా సంస్థలకి, ముఖ్యంగా జగన్ మీడియా సంస్థలకు లేదు. అసలు ఈ డిబేట్ పెట్టడం కూడా చాలా అభినందించదగ్గ విషయం. రెండో మాట చెప్తున్నాను, అంటే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అతన్ని శిక్షించేందుకు పోలీసులు అనుసరించే పద్ధతికి మధ్యన ఉన్న వైరుధ్యం. లాకప్ మరణాలు జరుగుతాయా, ఎన్కౌంటర్లు జరుగుతాయా, శవాలను మాయం చేస్తారంటే ఈ దేశ పుటలను తీస్తే, రాష్ట్ర పుటలను తీస్తే మీ కళ్ళకి కనిపిస్తే, నా కళ్ళకే కనిపిస్తాయి. కాకపోతే సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయి? ప్రేరేపిస్తున్నాయా, పోలీసులను ఉత్సాహపరుస్తున్నాయా, చర్యలు తీసుకుంటున్నాయా? మీరు రాజకీయాల జోలికి తర్వాత మాట్లాడదామన్నారు కాబట్టి నేను సంఘటన గురించే మాట్లాడతాను. అంతే. సాయి కృష్ణ అనే వ్యక్తి లేడు. అడ్వకేట్లుగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. ఒక సామాజిక ఉద్యమకారుడిగా వాస్తవాలు మన ముందు కనిపిస్తున్నాయి కాబట్టి లేని మాట యథార్థం. ఇది కులానికి సంబంధించిన అంశం కూడా కాదు. సాయి కృష్ణ కాపు కాబట్టి, నాగరాజు కూడా కాపు కాబట్టి. ఇంకొక విషయం, నాగరాజు కాపు కాబట్టి కొంత విషయం సద్దుమణిగింది. అదే నాగరాజు కమ్మ సామాజిక వర్గం అయితే ఈ రోజున వేసే పెట్రోల్ మంటలో ఈ రాష్ట్రంలో తగలబడే ఎవడు చేసినా తప్పే కదా సార్. ఒక సిఐగా, ఒక పోలీస్ అధికారిగా అతను ఏ సామాజిక వర్గం వాడన్నా కానివ్వండి, ఒక లాకప్ డెత్ చేయడం అనేది నేరమే కదా. ఆ స్థానంలో అసలు కులం ప్రస్తావన అనేది అప్రస్తుతం, దుర్మార్గం కూడా. అక్కడ కులం కోణంలో ఆలోచించడం. ఇక ఇంకో మాట కూడా చెప్తాను. సాయి కృష్ణ చనిపోవటానికి ముందో వెనకో ఇదే విజయవాడకు చెందిన ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు కొడుకు క్రాంతి కుమార్ ఇదే నాగరాజు వేధింపుల కారణంగా ఒక సెల్ఫీ వీడియో తీసి గులకల మందుతో తాగి చనిపోయాడు. అది ఈ రోజు మధ్యాహ్నమే నా దృష్టికి వచ్చింది. అవును, ఇవాళ బయట పెట్టారు. ఆ రోజు ఎవరు మాట్లాడాలి మరి? వీళ్ళెవరు? ఆ వీడియోను కూడా నాకు చూపిస్తే నేను ఆశ్చర్యపోయా. బహుశా నాకు తెలిసి మీరు పోలీసుల యమకింకర్లని ఒక క్యాప్షన్ పెట్టారు డిబేట్కి. ఈ నాగరాజు యమకంకర్లాగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే నిజమే, మనం గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి కస్టోడియల్ టార్చర్ గురించి మనం మాట్లాడిన వాళ్ళమే. అది డాక్టర్ సుధాకర్ కావచ్చు, రఘురామ కృష్ణరాజు గారు కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, సిరిమన్న వరప్రసాద్ కావచ్చు. కానీ ప్రభుత్వాలు భరోసా ఇచ్చినయా, నివారణ మార్గాలు చేసినయా? ఎక్కడో సింగపూర్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే విఆర్లోనే కాదు, నాగరాజుని సస్పెండ్ చేశాడు,
డీజీపీతో మాట్లాడి సమగ్ర విచారణ నన్ను చేయమన్నారు. అంటే ఇక్కడ పార్టీ కూడా నన్ను బాలకోట గారు ఒక్క మాట, సస్పెండ్ చేశారు, సమగ్ర విచారణ చేశారు, సమగ్రంగా చర్చించారు, డీజీపీని పిలిచి ఈ కమిషనర్ పిలిచి, ఇది బాగానే ఉంది. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పింది కరెక్టే. హెబియస్ కార్పస్ పిటిషన్లో భాగంగా విచారణ కోర్టులో ఉంది, 29 కల్లా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి కోర్టు అంటోంది. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి పిలిచి ఏంటి అని అడిగినప్పుడు సమాధానం చెప్పిన డీజీపీ లేదా కమిషనర్ ఆ సమాధానం చెప్పి ఉండాలి. ఆ సీఏని సస్పెండ్ చేశారు కదా, అప్పుడు చెప్పు ఉండాలిగా పలానా చోట ఉన్నాడని. ఒకవేళ బతికుంటే చెప్పు ఉండాలి కదా. హెబియస్ కార్పస్ పిటిషన్ లీగల్ ప్రాసెస్, అది. వాట్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అండ్ పొలిటికల్ ప్రాసెస్? వెంకటకృష్ణ గారు, ఐఎమ్ ఆల్సో కోర్టు నాలెడ్జ్. ఏ పిటిషన్ చేసినా హెబియస్ కార్పస్ మీద న్యాయస్థానం ఇచ్చేది ఆ ముద్దాన్ని ప్రవేశపెట్టండి అని. అంతే కదా. పోలీసులు కూడా ప్రవేశపెడతామని చెప్తారు. అసలు ఆ ముద్దాయి ఉన్నాడా, ఆ నిందితుడు ఉన్నాడా లేడా అనేది, ఆ బాధితుడు ఉన్నాడా లేదనేది ప్రాక్టీస్ లో దొరుకుతుంది. ఇంకా 4 రోజులు కానీ తెలుస్తుంది. మీరు 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 అనుకున్నట్టు, నేను అనుకుంటున్నట్టు మనకు ఒక వాతావరణం కనిపిస్తుంది. ఒక బలమైన వాతావరణం తల్లి నుంచి, వాళ్ళ బాబాయ్ నుంచి, వాళ్ళ బంధువర్గం నుంచి, అక్కడ చూసిన సాక్షుల నుంచి ఒక వాతావరణం కనిపిస్తుంది. ఈ నాగరాజు అనే సిఐ అంతకుముందు చేసిన సంఘటన కూడా నేను కూడా చెప్తున్నా. ఇంకో కుర్రోడు చనిపోయాడని చెప్తున్నా. ఆ కుర్రోడు దళిత కుర్రోడు అని చెప్పి చెప్తున్నా. అయితే ఇక్కడ మన అంశం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరగాలని ప్రభుత్వం కోరుకోదు, మీలాంటి వాళ్ళు కోరుకోరు, నాలాంటి వాళ్ళు కోరుకోరు. తప్పనిసరిగా ఇది మరి ఆ నాగరాజు అనే ఎస్ఐకి సంబంధించిన ఆయన తాలూకా, మరి ఆయన ఏమనుకున్నాడో, ఆయన పోలీసు చర్యని ఎలా వాళ్ళైనా చేశాడో కానీ దీన్ని ఖండించాల్సిందే. వాళ్ళు శిక్షార్హులే, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఉంది. నిన్న మొన్న జనసేన కూడా ప్రకటన చేసింది, ఈ సాయి కృష్ణ విషయం మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ కుటుంబం కూడా జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతి పరులేనంటే ఆ కుటుంబం మొత్తం అది వేరు. ఇప్పుడు ఇంట్లో కన్న కొడుకు చనిపోయిన తర్వాత నేను ఆ పార్టీనే కదా అని సైలెంట్గా ఊరుకోరు. కొడుకు ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో నా పాయింట్ ఏంటంటే, రామకృష్ణ గారు అండ్ శాంతికుమార్ గారు, కోర్టులో నడిచే లీగల్ ప్రాసెస్ అది ఒక రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ పొలిటికల్ ఇవి ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఉంటాయి. ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది, ప్రతిపక్షం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదా అంటే జరిగాయి, కానీ ఇప్పుడు పోల్చే పరిస్థితి ఉండదు. ఈ నిమిషానికి ఒక యువకుడు మాయమయ్యాడా, చంపబడ్డా, చనిపోయాడా, వాటెవర్, ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. కాబట్టి ముందు ప్రభుత్వానికి అధికారులు క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కోర్టులో మీరు ఆ డేటు వాయిదా ఎప్పుడుంటే అప్పుడు చెప్పుకుంటారేమో, అది వేరే విషయం. సో ఈ విషయంలో అధికారులు ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగాడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా దిగుతాడు, అడ్వాంటేజ్